హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ ప్రకాష్. వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు. అయితే ఈరోజు మీ ముందు ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను. ఎందుకంటే ఈ కోడి అన్ని కోళ్ళు సావంగా లాస్ట్ టైంలో చచ్చి బతికిన కోళ్ళు ఇదొకటి. అయితే ఇది ఎగ్స్ కూడా పెట్టింది. దీని ఎగ్స్ అయితే ఇక్కడ లేవు. ఎందుకు లేవంటే మొత్తం ఎగ్స్ దీని కింద పెట్టేసామన్నమాట. పిల్లలు, ఆ పిల్లలన్నీ వీటి పిల్లలే. దానికి 2 పిల్లలు ఉన్నాయి, మిగతా మొత్తం దీని పిల్లలే. ఎందుకంటే ఈ కోడి కింద ఒక పెద్ద గుడ్డునైతే పొదిగిచ్చాము. ఆ గుడ్డుది ఏంటంటే మీరు షాక్ అవుతారు. ఈ గుడ్డు వచ్చేసి గూస్ బాతులు ఉంటారు కదా, ఆ గూస్ బాత్ గుడ్డే ఇది. అయితే ఇది దాంతో పాటే పెట్టినాము, అన్ని గుడ్లతో పాటు. కానీ ఇది కొద్దిగా లేట్గా బయటకు వస్తుంది అన్నమాట ఈ పిల్ల. అందుకే కొద్దిగా ఇది కానీ ఆ పిల్లలు రావడానికి నాకు తెలిసి ఒక 1 డే టైం పడుతుంది. ఎందుకంటే కొద్దిగా హెవీ సైజులో అనిపిస్తుంది పిల్ల ఉన్న అయితే. అండ్ ఇప్పుడు నైట్ వచ్చాను, పలిగిందో లేదో చూద్దామని. అయితే నైట్ కూడా చూశాను, కొద్దిగా పొచ్చ మాత్రమే బయటకు వచ్చింది. అంటే బ్రీతింగ్ కోసం, అంటే గాలి లోపల పోవడానికి చిన్న ప్లేస్ అయితే తయారు చేసుకుంది అది. అంటే ఇందులో భారీ సైజులో ఉంది ఈ పిల్ల మాత్రం. అంటే సాధారణ ఎగ్ కంటే కూడా కొద్దిగా పెద్దగా ఉంది. లోపల చిన్న చిన్న సౌండ్ అయితే చేస్తుంది పిల్ల. చూద్దాం, లైట్తోనైతే డిటెక్ట్ చేశాను ఎలా ఉంది పిల్ల, బయటకు వస్తుందా లేదా అని. నా పిల్ల అయితే కొద్దిగా కదులుతున్న స్థితిలో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ డే ఇదైతే పిల్లనైతే బయట తీసింది. 2 డేస్ తర్వాత ఈ పిల్ల గుడ్డు నుంచి అయితే బయటకు వచ్చింది. ప్రస్తుతం షెల్ నుంచే బయట వచ్చేసింది. అండ్ పిల్ల చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. వామ్మో, చాలా హెవీ వెయిట్లో ఉంది ఇదైతే. మనం అనుకోవచ్చు ఈ పిల్ల అనేది చాలా భారీగా ఉంది కాబట్టి ఇది నడవడానికి కొద్దిగా టైం పడుతుంది. మనం అనుకోవచ్చు తొందరగా నడుస్తుందేమో అని కోడి పిల్లలాగా.